అందరికీ నమస్కారం అండి. ఎవరెక్కడున్నా గానీ. నా పేరు స్వామినంద్. నేను ఈ వీడియోలో అసలైన మొబైల్ న్యూమరాలజీ కాన్సెప్ట్ అనే దాని గురించి నేను ఏంటి అనేది డిస్కస్ చేస్తాను. ఇంకొకటేందంటే భారతదేశంలో 100% ఫాలో అయ్యే రూల్ ఏంటి అంటే పెయిడ్స్ అనమాట. ఇంకొకటేంటంటే అసలు చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అసలు కాంపౌండ్ నంబర్ అంటే ఏంది? పెయిడ్స్ అంటే అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ముందుగా మీరు అన్నీ కొంచెం పక్కన పెట్టండి. పుస్తకాలు, పెన్నులు అన్నీ పక్కన పెట్టేసేయండి. కీ పాయింట్స్ మళ్ళీ రాసుకుందిలే నేను సెపరేట్‌గా నేను నోట్స్ చెప్తాను. అప్పుడు రాసుకుందు. చాలా ఉంది చెప్పుకునేది. ఇది ఒక 10, 15 నిమిషాల్లో క్లోజ్ చేస్తాను. ఒకసారి వినండమ్మా ఇది మీరు. సరేనా? ఆ! ఇక్కడ కాంపౌండ్ నంబర్ ఉంది కదండీ! ఇక్కడ రాసాను. ఇక్కడ బోర్డ్ మీద చూడండి. స్క్రీన్ మీద కనిపిస్తుందా అండి? ఆ! ఓకే. ఇక్కడ కాంపౌండ్ నంబర్ ఉంది కదా! కాంపౌండ్ నంబర్ అంటే ఏంటంటే ఇప్పుడు మొబైల్ నంబర్ ఉంటుంది. ఈ మొబైల్ నంబర్ టోటల్ కూడామనుకోండి. టోటల్ కూడితే ఒక ఇది వస్తది. ఈ 50 అనే నంబర్ వస్తది. దీన్ని కాంపౌండ్ నంబర్ అంటాం. దీన్ని కాంపౌండ్ నంబర్ అంటాం. నామ సంఖ్యను తీసుకోండి. మొత్తము మన చార్టీలో గాని, పైథాగరస్ పిరమిడ్‌లో ఇట్లా చూసామనుకోండి ఒక నంబర్ వస్తది పర్టిక్యులర్‌గా. దాన్ని మనం కాంపౌండ్ నంబర్ అంటాం. ఒకటి అర్థమైనట్టుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాసి ఇచ్చాను చూడండి. ఇది నా మొబైల్ నంబర్. ఈ మొబైల్ నంబర్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ రాసి ఇది కాంపౌండ్ నంబర్. మళ్ళీ పెయిర్స్, జోడీస్ అంటే పెయిర్స్ అన్నా, జోడీస్ అన్నా ఒకటే. ఇక్కడ పెయిర్స్ బాగా చూడండి. ఇక్కడ నెంబర్ రాసాను 7731922559. దీన్ని ఏమంటారంటే మొబైల్ న్యూమరాలజీ రిథమ్ అంటాం. ఎవరికైనా మనం మొబైల్ నెంబర్ చెప్పాలి అనుకోండి ఈ కాన్సెప్ట్ ద్వారా చెప్పొచ్చు. అంటే ఈ విధంగా చెప్పొచ్చు. 7731922559. మళ్ళీ చెప్తాను 7731922559. ఈ విధంగా చెప్తాం అన్నమాట. ఇప్పుడు పెయిర్స్, జోడీస్ అంటే ఏంటంటే పెయిర్స్ అన్న ఒకటే, జోడీస్ అయినా ఒకటే. అయితే మన సబ్జెక్ట్లో ఏది మన మొబైల్ న్యూమరాలజీ సబ్జెక్ట్లో భారతదేశంలో ఫాలో అయ్యే వాళ్ళు అందరికి 100% ఈ మొబైల్ న్యూమరాలజీలో పెయిడ్స్, జోడీసే అనమాట. అయితే ఒక మొబైల్ నెంబర్కు పిల్లర్స్ అంటే ఏంటి అంటే ఈ పిల్లర్స్ అంటే ఏంటంటే వీటినే పెయిడ్స్ అంటాం, వీటినే జోడీస్ అంటాం. మన పెయిడ్స్ సబ్జెక్ట్లో పిల్లర్స్ అనేటి ఆ పెయిడ్సే. మళ్ళీ చెప్తున్నా, మన సబ్జెక్ట్లో మొబైల్ నెంబర్లో పిల్లర్స్ అంటే ఏంటంటే ఆ పెయిడ్సే. ఆ పెయిడ్స్ అని ఏంటి అంటే ఇక్కడ 77 అని ఉంది. ఇది ఇక్కడ 77 అని ఉంది. ఇక్కడ రాశాను. దీన్ని విడగొట్టుకుంటా వచ్చా. మళ్ళీ 73, మళ్ళీ 31, మళ్ళీ 19, మళ్ళీ 92, మళ్ళీ 22, 25, 55, 59. ఇవి పెయిడ్స్ అంటారు. వీటినే జోడీస్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు? కాంపౌండ్ నెంబర్ అంటే ఏంది, జోడీస్ అంటే ఏంది అనేది. ఈ 50ని మనం ఏమంటామంటే కాంపౌండ్ నెంబర్ అంటాము. ఈ విడగొట్టి రాసాను చూడండి. వీటిని మనం పెయిడ్స్ అంటాము, వీటిని మనం జోడీస్ అంటాము. వీటికి మారిపోయారు అనమాట. దీన్ని పెయిడ్స్ అనొచ్చు, జోడీస్ అనొచ్చు, జంట పక్షులు అనొచ్చు, బర్డ్స్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు అనమాట. అయితే మన సబ్జెక్ట్లో మొబైల్ న్యూమరాలజీ మొబైల్ నెంబర్కు పిల్లర్స్ అంటే ఏంది అంటే అవి ఏంటి అంటే వాటిని పెయిడ్స్ అంటాం, జోడీస్ అంటే ఇవే పిల్లర్స్. అదేదో మొబైల్ నెంబర్లో 1, 5, 6, 9 అవి కాదు పిల్లర్స్. పిల్లర్స్ అంటే ఇవే. దీన్నే పిల్లర్స్ అంటాం. అర్థమైందా అండి? దాని తరువాత ఇక్కడ చూడండి. ఈ 45వ నెంబర్ కాంపౌండ్ నెంబర్ అనుకోండి. ఈ 54వ నెంబర్ కాంపౌండ్ నెంబర్ అనుకోండి. ఈ 63వ నెంబర్ ఏంటంటే ఈ 63వ నెంబరు మొబైల్ నెంబర్లోకి వచ్చిందనుకో, అంటే మొబైల్ నెంబర్లో కనిపించిందనుకో, అది పెయిడ్స్ అనమాట. ఈ టోటల్ నెంబర్ 63 అనేది తీసుకోకూడదు. అర్థమైందా? టోటల్ నెంబర్ ఎంతలున్నా 45లోనే తీసుకోవాలి, లేకపోతే 54 తీసుకోవాలి. ఈ 63 అనేది ఈ 63 అనేది పెయిడ్స్లో వస్తాయి. ఈ పెయిడ్స్లో దీన్ని న్యూట్రల్గా తీసుకుంటాం అనమాట. ఈ 63 అనేది చాలా మంచి సంఖ్య అండి. చాలామంది ఏమంటారంటే ఈ 63 ఉండకూడదు అంటారు. మొబైల్ నెంబర్లో విరుద్ధ సంఖ్యలు అంటారు. కానే కాదు, మన పెయిడ్స్ సబ్జెక్ట్లో, మన జోడీ సబ్జెక్ట్లో ఈ పెయిడ్స్ అనే ఈ 63 అనేది న్యూట్రల్ సంఖ్య అనమాట. అర్థమైందా? అది మొబైల్ నెంబర్ టోటల్ నెంబర్ రావచ్చు, 45 రావచ్చు, 54 రావచ్చు, కానీ 63 అనేది టోటల్ నెంబర్ రాకూడదు. ఇది పెయిడ్స్లో రావచ్చు. అయితే ఎలాంటి వారికైనా ఒక రూల్ అయితే ఉంది. ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎలాగైనా ఉండని వాళ్ళకు ఖచ్చితంగా కానీ మొబైల్ నెంబర్లో 16 కానీ, 61 కానీ, 18 కానీ, 81 కానీ, 48 కానీ, 24 కానీ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అని అంటే ఇవి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎవరి మొబైల్ నెంబర్లో అయితే 16 ఉన్నా, 61 ఉన్నా, 18 ఉన్నా, 81 ఉన్నా, 48 ఉన్నా, 24 ఉన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎక్కువ నా రీసెర్చ్లో నాకు దొరికింది ఏంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయండి. ఈ డేటా ఈ యొక్క మొబైల్ నెంబర్లో ఈ నెంబర్స్ వస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. నాకున్న రీసెర్చ్లో నేను చూసిన వాళ్ళలో. ఇంకొకటి ఏంటి అంటే మొబైల్ నెంబర్లో 16 ఉన్నా, 61 ఉన్నా, 18 ఉన్నా, 81 ఉన్నా, 48 ఉన్నా, 24 ఉన్నా
వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ప్రతి ఒక్కరికి చూపిస్తూనే ఉందండి. అంటే 16 అనే నెంబర్ తీసుకో. 1 ఎక్కడ ఉండొచ్చు, 6 ఎక్కడ, కానీ పక్కన మాత్రం ఇమిడి కురుకుతూ ఉండకూడదు. ఒక మొబైల్ నెంబరు మనం తీసుకుంటున్నామంటే ఒక మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ముందుగా తెలుసుకోండి. టోటల్ నెంబర్ ఒక కాంబినేషన్ తీసుకోండి. ఆ కాంబినేషన్కి ఒక టోటల్ నెంబర్ ఉంటుంది. నెంబర్ 1 ప్రిన్సిపల్ అండి. ఆ టోటల్ నెంబర్ అనేది బాగుండాలన్నమాట. నెంబర్ 1 రూల్ అది. నెంబర్ 2 ఏంటంటే పెయిర్స్ బాగుండాలి. పెయిర్స్ ఇందాక చెప్పాను కదా, ఎలాంటి వ్యక్తికులు ఎలాంటి పెయిర్స్ దొరకాలనే దాని గురించి. తరువాత ప్రొఫెషన్ ఏంటి, ఇంకా ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నారండి, డాక్టర్కి ఎలాంటి నెంబర్స్ ఉండాలి. లాయర్స్ ఉన్నారనుకో, లాయర్స్కి ఎలాంటి నెంబర్స్ ఉండాలి. సినిమా ఫీల్డ్ ఉన్నారు, సినిమా ఫీల్డ్కి ఎలా ఉంటే వాళ్ళు నెంబర్స్ ఉండాలి, అంటే మూవీ ఫీల్డ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్లో మళ్ళీ వేరే సబ్ కేటగిరీ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. పోలీస్ ఆఫీసర్స్కి సపరేట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఇట్లా నెంబర్స్ని తగ్గట్టు తీసుకోవాలి. నెంబర్స్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారంటే వాళ్ళు ఇప్పుడు ఇంటర్ చదివేటోళ్ళు ఉంటారు, లేకపోతే బీటెక్ చేసేవాళ్ళు ఉంటారు, లేకపోతే మెడిసిన్ చేసేవాళ్ళు. వాళ్ళకు మొబైల్ నెంబర్లో 26 అనేది రాకూడదు, కానీ 17వ నెంబర్ రావచ్చు. ఈ 17వ నెంబర్ ఏం ప్రిన్సిపల్స్ ఇస్తుంది అంటే ఎడ్యుకేషను, జాబు. అంటే ఈ ఎడ్యుకేషన్, జాబ్ ఉండే వాళ్ళకు, ఈ జాబ్ చేసే వాళ్ళకు, ఈ చిన్నపిల్లలకి ఈ నెంబర్ అనేది 17వ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇదే ఎడ్యుకేషన్ కానీ చేసే వాళ్ళకి 26వ నెంబర్ అనేది అస్సలు జరగదు, మధ్యలో డ్రాప్ అయిపోతుంది. మీరు కావాలంటే చూడండి, డెస్టినీ నెంబర్లు 8 వచ్చిన వాళ్ళు ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా ఉన్నారు, హాస్టల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంటారు సారీగా. దాని ఎఫెక్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. 26వ నెంబర్ ఉంటుంది డెస్టినీ నెంబర్లో, కానీ దానికి ఇంపాక్ట్ ఏంది, అప్పుడు దానికి రెమెడీ ఏంది, పేరు అనమాట. ఇదే 17వ నెంబర్ మొబైల్ నెంబర్లో కానీ వచ్చినాయి అనుకోండి, ఇంటర్ చేసే వాళ్ళకు, బైపీసీ మెడిసిన్ చేసే వాళ్ళకో, లేకపోతే బీటెక్ చేసే వాళ్ళకో ఈ 17వ నెంబర్ వస్తే వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ జాబ్ కానీ ఉంటుంది అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క పేరు ఒక్కొక్కలాగా దాని యొక్క గుణం అనేది చూపిస్తుంది అనమాట. అది దానికి తగ్గట్టు మనము నెంబర్స్ అనేది ఇవ్వాలి. అది ఎక్స్పర్ట్స్కే తెలుస్తుందండి, అంతేగాని జస్ట్ బుకిష్ నాలెడ్జ్తో అయితే రాదన్నమాట. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని ఎవరికి ఎలాంటి నెంబర్ ఇవ్వాలని తెలుస్తుంది. దాని తర్వాత ఇక్కడ నేను నెంబర్ రాశాను చూడండి. ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ మనం తీసుకున్నామంటే పెయిడ్స్లో మొత్తం ఎన్ని పెయిడ్స్ ఉంటాయి, పెయిడ్స్ సబ్జెక్ట్లో మొత్తం 9 పెయిడ్స్ ఉంటాయి. ఈ 9 పెయిడ్స్లో సున్నాలు వస్తే మారిపోతాయి మళ్ళీ. అయితే ఈ లాస్ట్ ఒక పేరు వస్తుంది, ఆ పేరు ఏంటంటే 50 పేరు అనమాట. అది పేరు ఏంటంటే 10th పేరు అనమాట. ఇక్కడ చూడండి, నేను పెయిడ్స్ అని విడగొట్టాక ఇది నా నెంబరు 7731922555. ఇది నా నెంబర్ కదా, దీన్ని విడగొట్టాను. ఇక్కడ నేను ఎప్పుడు చెప్తుంటా, మొబైల్ నెంబరు ఎండింగ్లో వచ్చేటప్పుడు ఆ జోడీస్ అనేది రేజింగ్ ఉండాలి. రేజింగ్ అంటే 95, 96 వచ్చింది అనుకోండి. ఇప్పుడు 95, 96 వచ్చింది అనుకోండి, 95, 96 ఎండింగ్ వచ్చింది అనుకోండి, పెద్ద సంఖ్య వచ్చింది కదా అని రేజింగ్ అనేది కాదు, మంచి పేరుతో ఎండ్ కావాలి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్ ఏరో రాసిన అంటే ఈ డౌన్ ఏరో రేజింగ్ ఉందని, ఏది రేజింగ్ లేదని రాయాలి. ఈ డౌన్ ఏరో అంటే 50%, 60%, 70%, 80%, 90%, ఇదంతా కూడితే వచ్చింది ఈ 100% అన్నమాట. ఫస్ట్ ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటున్నాం అంటే 100% మనం 50 అంటే టోటల్ నెంబర్ కూడితే వాళ్ళకు అనుగుణంగా రావాలి. అది లక్కీ నెంబర్ ఏంటాలి, ఫస్ట్ అది లక్కీ నెంబర్గా ఉండాలి. ఇది లక్కీ నెంబర్గా ఉండాలి. ఆ తరువాతనే పెయిడ్స్ జోడీస్ లాగా తీసుకోవాలి. ఆ తరువాతనే పెయిడ్స్ జోడీస్ లాగా తిరగాల. దాని తరువాత అంటే టోటల్ నెంబరు చూడాలా, పెయిడ్స్ చూడాలా, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అని చూడాలా అనమాట. మళ్ళీ స్థాన బలాల గురించి కొంతమంది చెప్తుంటారు. స్థాన బలాలు ఏంటంటే కొన్ని స్థాన బలాలు ఎలా ఉంటాయంటే వాళ్ళకి అగైనెస్ట్గా రాకూడదండి, అంతేగాని ఆ స్థాన బలంలో ఈ నెంబరే రాకూడదు, ఈ నెంబరే రాకూడదు అని పర్టికులర్గా ఏమనేది ఏమీ లేదండి. ఇది మీరు మెయిన్గా తెలుసుకోండి. తర్వాత ఇక్కడ నేను ఒక లెటర్స్ రాశాను చూడండి, నెంబర్స్ 50%, 60%, దాని ఇంపాక్ట్ అనేది అట్లా చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఎండింగ్ నెంబర్ జోడీ అనేది చాలా పవర్ఫుల్గా ఉండాలి. అంటే పవర్ఫుల్గా అంటే మంచి పేరుగా రావాలి. అప్పుడు మాత్రమే ఆ నెంబర్కు సంపూర్ణమైన శక్తి అనేది కలిగి ఆ శక్తి అనేది మీకు లక్గా మారుతుంది అన్నమాట. అంతేగాని పలానా ప్లేస్లో అలాంటి నెంబరే రాకూడదు, పలానా ప్లేస్లో ఇలాంటి నెంబరే రాకూడదు అనేది ఏమీ లేదండి. అర్థమైందా? దాని తర్వాత నేను ఇంకొకటి ఏంటంటే నా రేట్లు ఎప్పుడు నేను పెంచను, తగ్గను. అంటే ఫెస్టివల్స్ వస్తున్నాయని నేను ఒక రేట్లు, ఆఫర్లు ఉన్నాయని ఒక రేట్, అలా ఏముండదండి. నేను నేమ్ కరెక్షన్ తీసుకునేది 1499. ఇంతకంటే ఎవరైనా తక్కువ ఇస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. రెండోది ఇంకొకటి, ఈ 1499 అనేది ఏంటంటే
చాలా తక్కువ అమౌంట్ అండి. నేమ్ కరెక్షన్‌కి చాలా తక్కువ అమౌంట్. ఎందుకంటే కంప్లీట్ వాడికున్న ఎక్స్‌పీరియన్స్, వాడికున్న నాలెడ్జ్, వాడికున్న తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది ఒక నేమ్ కరెక్షన్. ఇంకొకటి, నేను మొబైల్ నంబర్‌కి తీసుకునేది 4999. ఇది ప్రైమ్‌లో ఉన్న దాంతో పాటు రీచార్జ్ అది మీరే చేసుకోవాలి. అర్థమైందా? రెండోది బ్యాంక్ అకౌంట్‌కి నేను తీసుకునేది 4999 బ్యాంక్ అకౌంట్‌కి. దీనికి సెపరేట్‌గా అక్కడ ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియాలో బ్యాంక్ అకౌంట్ రూ. 1000 వస్తది. తర్వాత 2000 వస్తది, 5000 వస్తది, 10,000 వస్తదనమాట. అది డిపెండింగ్ ఆన్ వాళ్ళ ఏరియాని బట్టి ఉంటదనమాట. నేను చాలా మందికి రూ. 1000లోనే తెగ్గొట్టాను. కొన్ని ప్లేస్‌లో 5,000 కూడా వచ్చాయి. కొన్ని ప్లేస్‌లో 10,000కి వచ్చాయి. కొన్ని ప్లేస్‌లో 2,000కి వచ్చాయనమాట. అది డిపెండింగ్ ఆన్ ఏరియా అనమాట. అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా అని ఉంటాయి కదా! ఆ ఏరియాలో ఒకసారి చెక్ చేసుకొని మీరు చూసుకోండి. ఇండస్‌లైండ్ బ్యాంక్ ఎంత కొంత హెచ్‌డీఎఫ్‌సీ జోలికి ఎళ్ళకండి. కోటక్ బ్యాంక్ జోలికి ఎళ్ళకండి. ఎందుకంటే ఆ రేట్‌లో భరించడం చాలా కష్టం. నేను ఇంకొకటేందంటే, మా లక్కీ మిరాకిల్స్ న్యూమరాలజీ యొక్క ఉద్దేశ్యం ఒకటే అండి. మా సంస్థ యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే, ఎక్కువ రేట్లు పెట్టినంత మాత్రాన అద్భుతాలేం జరగవు. తక్కువ రేట్లు పెట్టినంత మాత్రాన అద్భుతాలేం జరగవు. జనాలకు సేవ చేయాలంతే. అట్లని చెప్పి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయమని నేనేం ఎప్పుడు అనలా. ఓకేనా? ఎవరి సిట్యుయేషన్స్ అవి అనమాట. అయితే ఒకటండి, నేను లైవ్‌లోనే చెప్తున్నా. నా కాస్ట్ ఇలా ఉంటది. నా కాస్ట్ ఇలా ఉంటది. నీకు కన్సల్టెన్సీ ఫీజు కూడా ఎంత పెట్టానంటే అండి, రూ. 95 పెట్టానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ షేర్ చేయడం వల్ల ఒకరి జీవితం మారినా నా జీవితం ధన్యమైనట్టే. సర్వే జనో సుఖినో భవంతు.